రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. రాజమండ్రిలో ఈ నెల 4వ తేదీన వేమగిరి వేదికగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే సభా స్థలాన్ని పరిశీలించి మెగా అభిమానులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 4వ తేదీన వేమగిరిలో జరిగే మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈవెంట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని అభిమానులు అంటున్నారు. ఇక హైదరాబాద్ తరహాలో ఘటన జరగకుండా అభిమానులకు దిశానిర్దేశం చేశారు పోలీసులు. ఇక పోలీసులు ఇచ్చిన నిబంధనల మేరకు సుమారు 1,00,000 మంది సిట్టింగ్ కి ఏర్పాటు చేశారు. ఈవెంట్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గాలి అందిస్తారు. దర్శకుడు శంకర్ దర్శకత్వంలోని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి రాజమండ్రిలో ఈ నెల 4వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈవెంట్ పై పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అమెరికాలోని ప్రీ రిలీజ్ తర్వాత విజయవాడలోని భారీ కట్అవుట్ చేసి సినిమా రిలీజ్ కంటే ముందుగానే రామ్ చరణ్ వరల్డ్ రికార్డులోని చోటు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలోని ఈ గేమ్ చేంజర్కి సంబంధించిన సినిమా ప్రీ రిలీజ్ జరపడంతో ఒక్కసారిగా అభిమానుల్లో కూడా క్రేజ్ భారీగా పెరిగింది. ప్రధానంగా రాజమండ్రిలో ఉన్న కడియం మండలం వేమగిరి వద్ద మొత్తం 40 ఎకరాల్లోని గేమ్ చేంజర్కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఇప్పటికే చకచక పనులు కూడా జరగబోతున్నాయి. ఎందుకంటే ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఒక సినిమా ప్రోగ్రాంలో పాల్గొనడం ఇదే తొలిసారి. అందులో కూడా రామ్ చరణ్కి సంబంధించిన గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లోని పవన్ పాల్గొనడంతో ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. ఈరోజు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఉన్న స్వామినాయుడు ఆధ్వర్యంలోని రాజమండ్రిలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలోని సినిమా పరిశ్రమలోని చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా పాల్గొనే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రేపు నిర్మాత దిల్ రాజు రాజమండ్రి చేరుకుంటున్నారు. రాజమండ్రిలోని ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తిగా 2 రోజుల పాటు ఆయన పర్యవేక్షణ చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. మరోపక్క గేమ్ చేంజర్కి సంబంధించిన మూవీకి సంబంధించి ఇప్పటికే సర్టిఫికేట్ ఇచ్చింది. దాంతోపాటు ఈ సినిమాకు సంబంధించి లోపల ఎటువంటి కథ ఉంది అనే దానిపై కూడా ఒక్కొక్కటిగా లీకులు ఇప్పటికే చిత్ర యూనిట్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క రాజమండ్రి పరిసర ప్రాంతంలోనే గేమ్ చేంజర్కి సంబంధించిన సినిమా షూటింగ్ జరిగిన నేపథ్యంలోని చిత్రీకరణ జరిగిన నేపథ్యంలోని పెద్ద ఎత్తున అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఏ ప్రాంతంలో లేని విధంగా గోదావరి జిల్లాలోని మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనడంతోనే ఈవెంట్కి సంబంధించి దాదాపు 1,00,000 మంది వచ్చే అవకాశం ఉన్నట్లుగా సినిమా యూనిట్ అంచనా వేస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా ఇందుకు సంబంధించి 1,00,000 మంది వరకు కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఈ 40 ఎకరాల్లోని భారీ ఏర్పాట్లు చేయబోతున్నారు. ఎందుకంటే ఇదే ఇప్పుడు జరుగుతున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్కి సంబంధించిన ఈవెంట్ జరిగిన ఈ 40 ఎకరాల్లోనే 2023 టీడీపీకి సంబంధించిన మహానాడు కూడా ఇక్కడే నిర్వహించారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఇబ్బందులు ఎక్కడ మరోసారి రిపీట్ అవ్వకుండా వచ్చే అభిమానులు పూర్తి స్థాయిలో ఈవెంట్ తిలకించే దిశ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా పోలీసులో ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లకు సంబంధించి పుష్ప 2 సంబంధించిన రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలోని దాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు మరోసారి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చే అభిమానులు తొక్కిసలాట కావచ్చు, దాంతోపాటు ఇటు భారీ ఎక్కిన చిత్రానికి సంబంధించిన దర్శకుడు కావచ్చు, హీరోయిన్తో కావచ్చు, మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలోని భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున బ్యారిగేట్లు కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో కడియం మండలం వేమగిరి ఏదైతే ఉందో కలకత్తా చెన్నైకి సంబంధించిన హైవే పక్కన ఉన్న నేపథ్యంలోని ఈ హైవేలో వచ్చే ఇతర వాహనాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ట్రాఫిక్ జామ్ కూడా తలెత్తకుండా పూర్తి స్థాయిలోని పోలీసులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి చూసినట్టయితే పెద్ద ఎత్తున అంచనాలు కనపడుతున్నాయి. RRR సినిమా తర్వాత హీరోగా రామ్ చరణ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. 3 పాత్రల్లోనే పోషించినట్టు తెలుస్తుంది. ఒక ఐఏఎస్ అధికారి, దాంతోపాటు ఒక పొలిటీషియన్, స్వతంత్ర సమరయోధుడిగా కూడా రామ్ చరణ్ ఇందులో కనిపిస్తున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ లీకులు ఇస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే సినిమాకు సంబంధించి తమన్ మ్యూజిక్ నేపథ్యంలోనే ఇప్పటికే సూపర్ హిట్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఈ చిత్రంలోని రామ్ చరణ్ కూడా డ్యాన్స్లో ఎరగదీశారంటూ కూడా అభిమానులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన అమెరికాలో జరిగిన సినిమాకు సంబంధించిన
ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లోని ఎంత ఎక్కువైతే అభిమానులు వస్తారో భారీ ఎత్తున అక్కడ కూడా హాజరైన పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలోని రాజమండ్రిలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లోని ఇంతకంటే డబుల్గా అభిమానులు రాబోతున్నారు. రాష్ట్ర నలుమూలలు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాకుండా కర్ణాటక, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో ఉన్న మెగాభిమానులు కూడా ఈవెంట్కి వచ్చేందుకు పూర్తిగా ఇప్పటికే ఏర్పాట్లు చేసిన నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన సన్నాహ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. తెలుగు చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులందరూ ఆధ్వర్యంలో కూడా భారీ ర్యాలీలు కూడా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఓవరాల్ చూసినట్లయితే పాన్ ఇండియా హీరోగా, అది కూడా గ్లోబల్ స్టార్గా ఉన్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలోని పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ను రాజమండ్రిలో ప్లాన్ చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలోని పూర్తి స్థాయి ఏర్పాట్లను మాత్రం పోలీసులు రాజమండ్రిలోని ఏర్పాట్లు చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.